జై హో పత్రిజీ. జై హో పత్రిజీ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కరిస్తూ, ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ నమస్కరిస్తూ, వెల్కమ్ టు పిరమిడ్ మాస్టర్స్ టీవీ. మనం ప్రతిరోజు ఒక చక్కని మాస్టర్ గారి ద్వారా వారి జ్ఞానాన్ని అందుకుంటున్నాం కదా. అలాగే పిరమిడ్ మాస్టర్స్ టీవీ క్రొత్త మాస్టర్స్ ని తయారు చేయడంలోనూ, పరిచయం చేయడంలోనూ ఎల్లప్పుడూ ముందుంటుంది. మరి ఈరోజు వారి జ్ఞానాన్ని అందివ్వడానికి వచ్చిన మాస్టర్ గారి పేరు సమీరా రెడ్డి గారు. ఒరిస్సాలోని సంబల్పూర్ నుండి వచ్చారు. పిట్ట కొంచెం కూత ఘనం. ఇలా నేను ఎందుకు అన్నానంటే, ధ్యానంలో వారి అనుభవాలు అపారం మరియు అద్భుతాలు. అందులో కొన్ని చెబుతాను. 2015లో తను 7th స్టాండర్డ్ చదువుతుండగా వారి స్కూల్లో ఫస్ట్ టైం పీటీ టీచర్ ద్వారా తనకు ధ్యాన పరిచయం జరిగింది. ధ్యానం అంటే తెలియని వయసులో 5 నిమిషాలు ధ్యానం చేయగా తన అరచేతులలో, తలపైన ఎనర్జీ బీమ్ లాగా ఎనర్జీ ఫ్లోని ఫీల్ అయ్యారు. ఇలాగే ఒకసారి 7th ఉండగానే ధ్యానం చేస్తున్నప్పుడు తన బాడీలో నుండి తన సోల్ బయటికి వచ్చి విశ్వంలోకి వెళ్ళటం చూసుకుని భయపడి కొన్నాళ్ళు ధ్యానానికి దూరంగా ఉన్నారు. ధ్యానం అంటే తెలియని వయసులోనే ఎనర్జీని చూశారు, ఫ్లో చూశారు. అప్పుడు తనకు అది అంతా ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత చదువు, చదువు, పెళ్లి, అత్తారింట్లో ఎలా ఉండాలో తెలియక ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరగడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ అమ్మ ద్వారా ఆనాపానసతి ధ్యానం తనకు పరిచయం అయ్యింది. సాధనలో తనలోని కోపం పోయి శాంతం, సహనం పెరగడం గమనించారు. అదే సమయంలోనే గణేష్ మాస్టర్ గారి గైడెన్స్‌లో ధ్యానంలో మరింత దూసుకు వెళ్తున్నారు. అలాగే ఒకసారి ధ్యానంలో తన సహస్రారంలో కమలం అనువంతగా కనిపించి, అది అలా పెరిగి పెరిగి పెద్దగా విస్తరించి, తనని కవర్ చేసేలాగా గొడుగులా విస్తరించి, ఆ గొడుగులోనే మేడంను ఉంచిందట. అలాగే మహావతార్ బాబాజీ గారు ధ్యానంలో కనెక్ట్ అయ్యి, వారికి అనేక సందేశాలను పంపుతున్నారు. వారి లైఫ్ పర్పస్‌ని కూడా వారు ధ్యానం ద్వారా తెలుసుకున్నారు. మరి ఈరోజు మేడం గర్భ సంస్కారానికి సంబంధించిన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. మరి వారిని సాదరంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు సెషన్ అండ్ ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అయితే క్లాస్ స్టార్ట్ చేయకముందు జై హో పత్రిజీ. చెప్పండి. అయితే నేను క్లాస్ స్టార్ట్ చేయకముందు మూవీకి ముందు డిస్క్లైమర్ ఇస్తారు కదండీ! నేను అది ముందే ఇచ్చేస్తున్నాను. ఏంటి అంటే, ఈరోజు నేను చెప్పబోయే నాలెడ్జ్ ఏది కూడా నేను తయారు చేసింది కానీ, నేను సృష్టించింది కానీ కాదు. ఇది ఆల్రెడీ మన కల్చర్‌లో ఉంది. అయితే దాగి ఉంది. మనకి నాలెడ్జ్ టైమ్‌తో పాటు మనం వెస్టర్న్ కల్చర్‌ని అడాప్ట్ చేస్తూ ఇది ఎక్కడో తప్పిపోయింది. అయితే నేను తెలుసుకుంది ఏంటి, ఈ నాలెడ్జ్ ఎక్కడ, ఎలా తెలుసుకున్నాను అంటే, మొత్తం గురువులు చెప్పిన వాణి అండి. ఫస్ట్ గురువులు చెప్పిన వాణి. సెకండ్ వచ్చి కొందరు ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళు బుక్స్ రాస్తారు. పేషెంట్స్ ఎక్స్‌పీరియన్స్ బట్టి వాళ్ళు బుక్స్ రాస్తారు. అయితే ఆ బుక్స్ లోపల ఉన్న నాలెడ్జ్. తర్వాత నేను కొన్ని వర్క్‌షాప్స్ అటెండ్ అయ్యాను. గర్భ సంస్కారం ఏంటి అసల ఇది అని తెలుసుకోవడానికి కొన్ని వర్క్‌షాప్స్ అటెండ్ అయ్యాను. అయితే ఈ నాలెడ్జ్ అంతా నేను ఒక్కొక్క ప్లేస్ నుంచి పోగొట్టుకొని ఒక స్క్రిప్ట్‌లా తయారు చేసుకొని ఈరోజు నేను అదే మీకు షేర్ చేస్తున్నాను. దీంట్లో ఏమైనా కొంచెం కానీ తప్పుంటే నన్ను అజ్ఞానంతో చెప్పినందుకు క్షమించి నన్ను కరెక్ట్ చేయండి. నేను అది మళ్ళీ రీకరెక్ట్ చేసి అది మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. సరే అండి. క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఒక 2 మినిట్స్ మన గురువులకి ప్రణామం చేసుకుందాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांते राधा कांते नमोस्तुते.
तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। థ్యాంక్ యూ అండి. అయితే క్లాస్ స్టార్ట్ చేద్దామా? గర్భ సంస్కారం అంటే అది తెలియక ముందు మనం లైఫ్ అంటే ఏంటి? చనిపోక ముందు ఏమవుతుంది? చనిపోయిన తర్వాత ఏమవుతుంది? తర్వాత గర్భంలో వచ్చే సమయంలో ఎలా? అంటే మొత్తం మీద లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందో అది తెలుసుకుందాం. చనిపోక కొన్ని గంటల ముందు ఏమవుతుంది అంటే మన లైఫ్ అంతా చూపిస్తారండి. ఒక మూవీలా చూపిస్తారు. అయితే ఆ మూవీలో మొత్తము మనం చేసిన పాప కర్మలన్నీ చూపిస్తారు. పుణ్యం సైడ్ పెట్టి ఒట్టి పాప కర్మలన్నీ చూపిస్తారు. అయితే చనిపోయేటప్పుడు మనం ఒక గిల్ట్‌తో ఉంటాము. అయ్యో! ఇన్ని యోనిలు దేటి, ఇంత బాధపడి ఒక మనిషి జన్మ దొరికింది గదా! ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి, ఆ కర్మలన్నీ తొలగించుకోవడానికి. మరి నేను ఇలా వేస్ట్ చేశానా అని మనం బాధపడతాము. తర్వాత దేవుడు అంటే ఒక పరమాత్మ అని అనుకుంటాం గదా! ఆ పరమాత్మని మనం ఏంటి వేడుకుంటాము అంటే, ఇంకొక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి నాకు. నేను ఇంకో జన్మ ఎత్తి ఇవన్నీ నేను క్లియర్ చేసుకొని, అసలు మనిషి అంటే ఏంటి? పరమాత్మ అంటే ఏంటి? అంటే హయ్యర్ కాన్షియస్‌నెస్‌ని తెలుసుకోవాలి అని అనుకుంటాం ఇక. లాస్ట్‌గా ఒక విష్ అయితే ఉంటుంది. డెత్ విష్ అంటారు గదా! అది. అయితే ఇంకా టైం అయిపోతుంది. చనిపోతాము. అక్కడికెళ్ళిన తర్వాత మన సోల్‌కి ఒక పేపర్ ఇస్తారు. అలా అనుకుందాం. అయితే ఒక చిట్టి ఇస్తారు. దాంట్లో ఫుల్లు ఎన్ని జన్మలున్నాయో దాని కర్మలన్నీ రాసి పెట్టుంటారు. అయితే సరే అని చెప్పి ఇంకా కర్మలు అన్నీ ఒక ఒక్కొక్కటి కొన్ని చూస్ చేసి, ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుందాంలే అని చెప్పి ఒక లైఫ్ డిజైన్ చేస్తాం కర్మలకు పట్టి. లైఫ్ డిజైన్ అయిన తర్వాత ఇంకా కిందకెళ్ళాలి కదా! అంటే భూలోకంకి మళ్ళీ రావాలి గదా! అయితే మళ్ళీ భూలోకంకి వస్తాం. రాకముందేంటి అంటే కరెక్ట్ సెట్ ఆఫ్ పేరెంట్స్ అన్నమాట. అంటే మన అమ్మానాన్నలని, తర్వాత అలాంటి ఎన్వైర్న్‌మెంట్‌ని మనం చూజ్ చేసుకుంటాం. ఎన్వైర్న్‌మెంట్ అంతా దొరికింది గదా! పేరెంట్స్ కూడా దొరికారు. అయితే ఇంకా టైం అయింది అని చెప్పి మళ్ళీ వస్తాం భూలోకంకి. ఫాదర్ త్రూగా వస్తాం. అయితే గర్భంలో ఏమవుతుంది? 16థ్ డే ఏమవుతుంది అంటే, ఆ బీజం ఏదైతే ఉంటుందో, అది ఒక చిన్న సెసమి సీడ్ ఉంటుంది గదా! ఆ షేప్‌లో, ఆ సైజ్‌లో ఉంటుంది 16థ్ డే వరకు. 1 మంత్‌లో తలొస్తుంది హెడ్. 2 మంత్స్‌లో ఏమవుతుంది అంటే, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఒస్తాయి. ఆర్గన్స్ ఫార్మేషన్ లోపల ఉన్న ఆర్గన్స్ అన్నీ రెడీ అవుతుంది. తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ మంత్‌లో స్కిన్, జుట్టు, తర్వాత నెయిల్స్ అవన్నీ ఫార్మేషన్ అవుతుంది గర్భంలో. ఫిఫ్త్ మంత్‌లో ఏమవుతుంది అంటే బాడీ ఆల్రెడీ డెవలప్ అయింది గదండీ! అయితే ఫిఫ్త్ మంత్‌లో మనలాగే చైతన్య శక్తి ఒస్తుంది. కాన్షియస్‌నెస్ ఒస్తుంది. ఆ పిండంలో అంటే ఆ గర్భంలో ఉన్న శిశువుకి కాన్షియస్‌నెస్ ఒస్తుంది. సిక్స్త్ నుంచి సెవెంత్ మంత్ వరకు ఆ కాన్షియస్‌నెస్‌తో తను మహాసమాధిలో ఉంటూ దేవుడిని తలుచుకొని ఉంటారు. అదెందుకు అంటే, మన గర్భంలో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది గదండీ! మనిషి శరీరం ఎంతది? దాంట్లో గర్భం ఎంతది? చిన్న స్పేస్. అయితే ఆ చిన్న స్పేస్‌లో మలమూత్రము ఉన్న స్పేస్‌లో చెడు రక్తము, ఇంకా భరించుకోలేనంత ఆహ్, అంటే అదలా ఉంటుంది ఆ ప్లేస్. తర్వాత వచ్చేసి చిన్న బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్‌లో ఫుల్లుగా వాటర్ ఉంటుంది. ఆ వాటర్‌లో డార్క్‌నెస్ అలాంటి స్థితిలో ఏమవుతుంది అంటే, అదే టైంలో సిక్స్త్, సెవెంత్ మంత్ టైంలో మదర్‌కి ఏముంటుంది అంటే, స్వీట్స్ ఎక్కువ తినాలి. తర్వాత ఎక్కువగా పుల్లొస్తువులు తినాలి. స్పైసీ తినాలి అని ఒక కోరిక కూడా ఉంటుంది. అందరికీ తెలిసిందే గదా! అది. అయితే ఆ టైంలో ఏమవుతుంది అంటే, స్వీట్స్ తినని మూలాన కడుపులో క్రిములుంటాయి గదా! అంటే జెర్మ్స్ ఉంటాయి. చిన్న చిన్న బాక్టీరియాస్ ఉంటాయి.
అవేం చేస్తాయి అంటే ఆ బేబీని కొరుకుతూ ఉంటాయి. అయితే ఆ బాధని తట్టుకోలేక అది కిక్ చేస్తూ ఉంటుంది. అయ్యో! చాలా నొప్పిగా ఉంది. కానీ స్పేస్ లేదే. నేనిక్కడి నుంచి ఎలా బయటికెళ్ళాలి అని తను ఇంకా చాలా బాధపడి అది కిక్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ స్పైసీ ఫుడ్డు, ఎక్కువ పుల్ల వస్తువులు తింటే ఏమవుతుంది అంటే, నార్మల్‌గా ఇప్పుడు మనం తిన్నా కూడా ఏమవుతుందండి, బర్న్ అవుతుంది గదా! అలాగే ఆ బేబీ ఒక బాడీ కూడా బర్న్ అవుతూ ఉంటుంది. తట్టుకోలేక అంత స్పైసీ ఫుడ్డు, అంత పుల్లటి వస్తువులు తట్టుకోలేక అది బర్న్ అవుతూ ఉంటుంది. ఈ శరీర కష్టాలన్నీ పడేటప్పటికి ఏడో నెల ఏమవుతుంది, సెవెంత్ మంత్ అప్పుడు ఆ బేబీకి సెవెంత్ నుంచి ఎయిత్ మంత్ అప్పుడు దివ్య జ్ఞానం అనేది ఇవ్వబడుతుంది. పరమాత్మ ద్వారాగా దివ్య జ్ఞానం ఇవ్వబడుతుంది. దాంట్లో ఏంటి అంటే తన పాస్ట్ లైఫ్‌లో చేసిన కర్మలన్నీ వరుసగా చూపిస్తారు. అయితే తను ఇంకా బాధపడుతుంది. శరీర బాధ ఒకటి, తర్వాత మనస్సులో బాధ ఒకటి, ఇంకా ఆ బాధ తట్టుకోలేక తను ఆ పరమాత్మతో కనెక్ట్ అయ్యి అంటే తనే పరమాత్మగా మారి ఇంక దేవుడినే తలుచుకుంటూ దేవుడా! ఇక చాలు ఈ బాధలన్నీ. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నాకీ గర్భం నుంచి ఒక్కసారి విముక్తి ఇవ్వండి. ఈ నరకం నుంచి నాకొక్కసారి బయట తీయండి. నేను నిత్యం మీ ధ్యానం చేస్తూ, మీ గురించి ఆలోచిస్తూ, అసలు చైతన్యం అంటే ఏంటి? అసలు ఈ మనిషి జన్మ అంటే ఏంటి? అది తెలుసుకుంటూ, మంచి కర్మలు చేస్తూ నేను మొత్తం మీద నా లైఫ్ అంతా నేను మిమ్మల్నే అర్పిస్తాను అని మేము ప్రామిస్ చేస్తాం. ప్రతి ఒక్కరు ప్రామిస్ చేస్తారు. తర్వాత నైన్త్ మంత్ ఒస్తుందండి. నైన్త్ మంత్‌లో ఏమవుతుంది అంటే దేవుడు స్వయాన అంటే పరమాత్మ స్వయాన ఎళ్లి ఆ బేబీని గర్భం నుంచి బయటకి తీస్తారు. అది ఎలా అంటే ఒకటోది స్కిన్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఎందుకు ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, మనమే చేతిలో ఒక 2 అవర్స్ నీటిలో ఉంటే అది నాని ఎలా ఉంటుంది? సాఫ్ట్‌గా ఉంటుంది. అలాంటప్పుడెళ్లి కూరగాయలు కట్ చేసుకుంటే ఎలా ఉంటుందండి? కట్ అయిపోతుంది కదా! ఫాస్ట్‌గా. స్కిన్ చాలా మెత్తగా ఉంటుంది. మరి అలాంటిది ఆహ్, ఆ గర్భంలో 9 నెలలుగా అలా ఉంది గదా! వాటర్‌లో. మరి తన స్కిన్ ఎంత సాఫ్ట్‌గా ఉంటుంది. తర్వాత మీరు చూసే ఉంటారు. ఇక్కడ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది గదా! పిల్లలకి. మరి అంత సాఫ్ట్, అంత డెలికేట్ అయిన పిల్లాడు శిశువు బోన్స్‌ని సైడ్ చేస్తూ చిన్న ప్యాసేజ్ నుంచి ఎంతలా కష్టపడి వస్తుంది బయటికి. ఎప్పుడైనా ఊహించారా? అందరూ అంటారేంటి అంటే, తల్లి ఎంతో కష్టపడి పిల్లల్ని కంటుంది అని. ఆ పిల్లలు ఎంత కష్టపడి బయటకొస్తారో మనం ఎప్పుడైనా ఆలోచించామా అండి? అది. తర్వాత ఏమవుతుంది, తను దేవుడు చేయి పట్టుకుంటూ ఇంకా ఏదోలా బయటకొస్తుంది. బయటకొచ్చిన వెంటనే మాయాలోకం అంటారు గదా! తనకి తెలిసిన దివ్య జ్ఞానమంతా మాయలో కప్పేస్తుంది. ఒక లేయర్‌లా కప్పేస్తుంది. ఇంకా లైఫ్ ఏమి గుర్తుండదు. పాస్ట్ లైఫ్స్‌లో చేసినవేమి గుర్తుండదు. మనిషిగా ఎందుకు పుట్టామనేది గుర్తుండదు. అసలెందుకు వచ్చాము? ఈ ఈ ఫ్యామిలీకి ఎందుకొచ్చాము? ఈ లైఫ్ ఎందుకు? అవన్నీ మర్చిపోతాం. ఇక తెలిసిందేంటి అంటే ఖాళీ కూర్చొని ఏడడం మాత్రమే. తను బాడీలో మనము బట్టలు కప్పుతాం గదండీ! చలికాలమైనా లేకపోతే ఏదైనా సరే కప్పుతాం కదా! కొత్త బేబీ అంటే గాలి పట్టేస్తుంది అని. చెవిట్లో గాలెళ్ళిపోతుంది అని కొంచెం ఎక్కువ కేర్ చేస్తాం గదా! ఎంత సాఫ్ట్ బట్టలైనా సరే మనకది సాఫ్ట్ అనిపించొచ్చు. కానీ ఆ న్యూ బోర్న్ బేబీకైతే అది చాలా గుచ్చుకుంటూ ఉంటుంది. తర్వాత ఇచ్చింగ్‌గా ఉంటుంది. దురద దురదగా ఉంటుంది. తర్వాత దోమలు కుట్టినా అది చెప్పలేదు. ఇంకా ఇటు అటు టర్న్ అయ్యి పడుకోలేదు. ఎలా పడుకోబెడితే ఇంకా అలాగే పడుకుంటుంది. అలా చాలా అష్టకష్టాలు పడి ఇంకా కొన్ని నెలల వరకు అది గడుపుతుంది. ఇకపోతే లైఫ్ కొంచెం ముందుకెళ్తుంది. ముందుకెళ్ళే టైంలో ఏంటి అంటే 1-5 ఇయర్స్ వరకు బాల్యావస్థ, తర్వాత కౌమారావస్థ ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుంది అంటే మన ఫ్యామిలీయే కానీ, మన రిలేటివ్సే కానీ మన ఫ్యామిలీయే కానీ, రిలేటివ్సే కానీ ఏం చేస్తారు అంటే,
మనకి బొమ్మలు, తర్వాత ఏదేదో బుక్స్ అవి ఇవి మటీరియల్ సామానల్లా. అంటే ఈ భౌతికమైన జీవితంలో ఇంకా చిన్న చిన్నగా ఇస్తూ ఉంటారనమాట. కార్డ్స్‌లాగా. అంటే మటీరియల్ వరల్డ్‌లో మాయలో పడేయడానికి ఇంకా అదే స్టార్టింగ్ అనమాట. 1-5 ఇయర్స్ వరకు అది స్టార్ట్ చేస్తారింకా. ఆహ్, ఇష్టాలు, కష్టాలు, కంపారిజన్ అవన్నీ ఇంకా స్టార్ట్ చేసేస్తారు 1-5 ఇయర్స్ లోపల. ఆ 5-15 ఇయర్స్‌లో కౌమారావస్థ కూడా వెళ్ళిపోతుంది. ఆడుకొని ఎడ్యుకేషన్ ఇది అది అని ఇంకా వెళ్ళిపోతుంది. ఇకపోతే 15-20 ఇయర్స్‌లో ఏమవుతుందండి? యవ్వన అవస్థ వస్తుంది. అంటే టీనేజ్. ఇంకా చెప్పనవసరం లేదు. ఈ ఏజ్ ఇలాంటిదంటే ఇంకా అన్ని భోగాలే, అన్నీ అనుభవించాలి, అంతా ఎంజాయ్ చేయాలి. ఇంకా మరి రూట్ ఉండదక్కడ. ఎలా పడితే అలా ఉంటారు. ఏం చెప్పినా అర్థం చేసుకోరు. వాళ్ళు చేసిందే కరెక్ట్. వాళ్ళదే అంతని అనేలాగుంటారు. అయితే ఈ టైంలో మనం చేసేదేమీ లేదు. వాళ్ళకి చెప్పడం మాత్రమే ఇది కరెక్టే, ఇది రాంగ్ అని. ఇంకా వదిలేయాలి. వాళ్ళ లైఫ్ కదా! వాళ్ళని వదిలేయాలి. తప్పు చేస్తేనే మనం ఒక కరెక్ట్ లెసన్ నేర్చుకొని ముందుకెళ్తాం గదా! కాబట్టి ఇక్కడ అంత పట్టించుకునేదేమీ లేదు. తప్పులు చేసుకోండి. మీరే లైఫ్ లెసన్ తీసుకోండి. ఇకపోతే దాని తర్వాత ఏంటి అంటే పెళ్లి, పిల్లలు, పిల్లల పెళ్ళిళ్ళు, ఇకపోతే లాస్ట్ వృద్ధావస్థ, ఓల్డ్ ఏజ్. అయితే లైఫ్ అంతా అయిపోయింది గదండీ! ఆల్‌మోస్ట్ ఇలాగే ఉంటుంది. పుట్టిన నుంచి చనిపోయిన వరకు ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ ఈ హ్యూమన్ లైఫ్ అనేది నారద పురాణంలో 16 సంస్కారాలని ఇచ్చారండి డీటెయిల్‌గా. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే గర్భాధానం. అంటే 3 మంత్స్ 3 నెలలు కన్సెప్షన్‌కి ముందు టైమనమాట. పిల్లలు ఆహ్, కన్ఫర్మ్ అవుతారు గదా! లేదు ఇది ఫస్ట్ మంత్ అని. ఆ ఫస్ట్ మంత్‌కి 3 మంత్స్ ముందు 9 మంత్స్ ఉంటుంది గదా! 9 మంత్స్‌కి 3 మంత్స్ ముందు పీరియడ్ అనమాట. కన్సెప్షన్ 3 మంత్స్ ముందు. తర్వాత గర్భ సంస్కారం అంటే 9 మంత్స్. సీమంతో నయనం అంటే సీమంతం చేస్తారు కదా! 6థ్ నుంచి 8థ్ మంత్ లోపల సీమంతం చేస్తారు అది. తర్వాత జత్కర్మం. అంటే 21 డేస్ 21 రోజులు స్నానం చేయిస్తారు గదండీ! ఫస్ట్ టైమ్ బేబీకి, తల్లికి పుట్టిన తర్వాత అది. తర్వాత నామకరణం అంటే నేమింగ్ సెరిమనీ పేరు పెడతారు అది. తర్వాత నిష్క్రామం అంటే అప్పట్లో కడుపులో బేబీ ఉండేటప్పుడు చీకటిగా ఉంటుంది గదా! అయితే తను డైరెక్ట్ సూర్యకిరణాలని చూడలేవు. వాళ్ళ ఐస్ యాక్సెప్ట్ చేయవు. చీకటున్నా యాక్సెప్ట్ చేయదు. అలాగని ఫుల్ లైట్ ఉన్నా యాక్సెప్ట్ చేయదు. అయితే అప్పట్లో ఏం చేసేవారు అంటే, వాళ్ళకి ఫోర్త్ మంత్ అన్నమాట. ఫోర్త్ మంత్ ఫస్ట్ టైము సూర్యకిరణాలని చూపించేవాళ్ళు. అయితే ఇప్పటికి ఒక 21 డేస్ తర్వాత విటమిన్ డి కోసమని డాక్టర్స్ చెప్తారు. లేదు సన్‌లైట్ ఇంపార్టెంట్ అని. అప్పట్లో 4 మంత్స్‌లో ఫస్ట్ టైమ్ సన్‌రైజ్ చూపించేవారు. అయితే దీన్ని నిష్క్రామం అని అంటారు. దీని తర్వాత అన్నప్రాశన. ఇది 7థ్ నుంచి 8 మంత్ లోపల చేస్తారు. తర్వాత కార్మం. అంటే గర్భంలో ఆ కష్టాలు అవి అన్నీ పడతాయి కదా! ఆ బేబీ కష్టమంతా పడుతుంది. అయితే ఆ టైంలో నెగెటివ్ అనేది ఉంటుంది కదండీ! అంటే అన్ని జన్మలు చూసి అంత కష్టాలు పడి అయితే మనకి నార్మల్‌గా చెప్తారేంటి అంటే మన హెయిర్ ఏదైతే ఉంటుందో జుట్టు అది మెమరీ హోల్డ్ చేసుకొని ఉంటుందన్నమాట. జుట్టులో ఎక్కువ మెమరీ హోల్డ్ అయి ఉంటుంది అని చెప్తారు. అయితే పుట్టిన జుత్తుంటుంది. అది 1-3 ఇయర్స్‌లో పుట్టు జుత్తు తీసేస్తారు. ఇప్పుడు తిరుపతిలో అయినా, సింహాచలంలో అయినా జుత్తు తీస్తారు గదా! ముండన్ చేస్తారు 1-3 ఇయర్స్ అది. తర్వాత విద్యారంభం అంటే విద్య నేర్పించడం స్టార్ట్ చేస్తారు. తర్వాత కర్ణవేధం అంటే చెవులు పొడిపిస్తారు కదా! అది. అయితే ఇక్కడ బాయ్స్‌కి, గర్ల్స్‌కి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలా అంటే బాడీ ఒక పాయింట్స్ ఉంటాయి. ఎక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్‌కి బట్టి బాయ్స్‌కి అంటే మగపిల్లలకి రైట్ సైడ్ ఫస్ట్ పొడిపిస్తారు. తర్వాత గర్ల్స్‌కొచ్చేసి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పొడిపిస్తారు. ఇకపోతే దీని తర్వాతొచ్చేసి యజ్ఞోపవీతం.
అంటే జంజికం ఏస్తారు గదా! పండిట్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్‌లో ఒక థ్రెడ్ సెరిమనీ లాగా చేస్తారు అది. ఇకపోతే వేదారంభం అంటే వేద జ్ఞానం ఆరంభం చేసిన టైం ఒచ్చింది. ఒకరికి ఇక్కడ ఒక ఎక్స్‌ట్రా పాయింట్ యాడ్ చేస్తాను. ఏంటి అంటే, మనకి నార్మల్‌గా డౌట్ ఉంటుంది. వేదాలు, శాస్త్రాలు, శ్లోకాలు, సంస్కృత్ ఇవన్నీ ఏ ఏజ్‌లో స్టార్ట్ చేయాలి అని ఒక డౌట్ ఉంటుంది. అయితే భాగవతంలో క్యాంటో 7 చాప్టర్ 6 వర్స్ 1 చాప్టర్ 6 వర్స్ 1 అక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఏమన్నారు అంటే, ఫిఫ్త్ ఇయర్ నుంచి శిశువు 5 సంవత్సరాలు అయిన తర్వాత నుంచి వేదం స్టార్ట్ చేయొచ్చు అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఆ నాలెడ్జ్ తీసుకోవడానికి 5 ఇయర్స్ నుంచి అందరూ ఎలిజిబులే అని. మరి ఇక్కడ మనమే చూసుకోవాలి. మన ఏజ్ ఎంత? మనము చదివామా లేదా అనేది. ఇకపోతే కేశాంత. అంటే 21 ఇయర్స్‌లో ఇది మగ పిల్లలకి మాత్రమే చేస్తారు. కేశాంత అని. జ్ఞానం తీసుకున్న తర్వాత గురుకులాల్లో వేద జ్ఞానం ఇస్తారు గదా! గురుకులం నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాతనమాట. 21 ఇయర్స్‌లో తనకు మళ్ళీ జిత్తు తీస్తారు. అదెందుకు అంటే, ఏదైతే వేద జ్ఞానం మనకి దొరికిందో, అది హయ్యర్ కాన్షియస్‌తో కనెక్ట్ అయ్యి, మనం లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. మన కాస్మిక్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కోసము అది డైరెక్ట్ కనెక్షన్ అవుతుంది అని మళ్ళీ ముందున చేయిస్తారండి. మళ్ళీ జిత్తు తీస్తారు. తర్వాత సమావర్తం అంటే మెటీరియల్ లైఫ్ నాలెడ్జ్. సంసారంలో కావాల్సిన నాలెడ్జ్ అంతా 21 ఇయర్స్ తర్వాత ఇస్తారు. తర్వాత వివాహం అంటే పెళ్లి. ఇక లాస్టొచ్చేసి అంత్యేష్టి అంటే అంతిమ సంస్కారం అన్నమాట. చనిపోతారు గదా! అప్పుడు చేసేది. ఇదండి 16 సంస్కారాస్ మన లైఫ్ మొత్తము నారద పురాణంలో ఇలా డీటెయిల్‌గా చెప్పేసారన్నమాట. ఈ 16 లోనే మీ లైఫ్ అంతా అయిపోతుంది అనేలాగా. అయితే ఇప్పుడు తెలుసుకుందాం. గర్భ సంస్కారం అంటే ఏంటి అని. గర్భ సంస్కారం అనే వర్డ్‌లోనే ఉంది మీనింగ్ మొత్తం. గర్భంలో ఉన్న శిశువుకి ఏదైతే సంస్కారం ఇస్తామో మనం, అది గర్భ సంస్కారం అని అర్థం. అయితే ఈ టైంలో వుమెన్ ఉంటారు గదా! స్త్రీ ఉంటుంది. తను ఎప్పుడు హ్యాపీగా జాయ్‌ఫుల్‌గా, పాజిటివ్‌గా ఉండాలి అని అందరూ చెప్తారు. అది ఈ సంస్కారాలు ఇవ్వడానికే చెప్తారు. మన పెద్దలందరూ చెప్తారు గదా! అయ్యో! ఈ టైంలో మీరు హ్యాపీగా ఉండాలమ్మా అని. అది దీని గురించి. అయితే ఈ గర్భ సంస్కారం కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనము వినిన స్టోరీస్ కొన్ని, కొన్ని వినకపోయినవి. అవన్నీ ఎగ్జాంపుల్స్ రూపంలో నేను చెప్పేస్తాను ఫాస్ట్‌గా. ప్రహ్లాద్ మహారాజ్ అంటే తెలుసు కదండీ! ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యపు ఒక పుత్రుడు. అయితే హిరణ్యకశిపు గురించి స్టార్ట్ చేద్దాం అక్కడి నుంచి స్టోరీ. హిరణ్యకశిపు ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు ఒక ఘోర తపస్సు చేసి ఒక వరం తెచ్చుకున్నారు. ఏంటి అంటే నేను భూమి మీద కానీ, ఆకాశం మీద కానీ చావకూడదు. నాకు మనిషి కానీ, లేదా జంతువు కానీ ఏది చంపకూడదు అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాగా నేను ఎవరి ద్వారాగా కూడా చావకూడదు అని పెట్టారు. అయితే అది వరంలా దొరికింది అతనికి. అయితే తన వైఫ్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉంటారో, అప్పుడు ఇంద్రదేవుడు ఏం చేశారు అంటే, కోపంకి ఒక రాక్షసుడి కడుపులో రాక్షసుడే గదా పుడతాడు అని, కోపంకి లేదు ఇది పుట్టక ముందే ఈ బీజాన్ని నేను చంపేస్తాను అని కోపంకి వెళ్తారు. అయితే అప్పుడు నారదుడొచ్చి, "నువ్వసల ఏం చేస్తున్నావు? అసల ఆ శిశువు ఇంకా పుట్టలేదు. ఇప్పుడే నువ్వు గర్భంలోనే చంపేస్తావా? అసలది ఎంతటి పాపమో నీకు తెలుసా?" అని వార్నింగ్ ఇచ్చి ఇంకా అక్కడితో అది కామ్ చేసేసి నారదుడు ఏం చేస్తారు అంటే ప్రహ్లాద్ ఒక అమ్మని తన ఆశ్రమంకి తీసుకొనెళ్ళి తనకు ఆశ్రయం ఇస్తారక్కడ. ఆశ్రమంలో అప్పటి లైఫ్ స్టైల్ ఎలా అంటే పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఇంకా మొత్తం దేవుడు అంటే పూజలు, హోమాలు, తర్వాత సత్సంగాలు, ఇంకా కీర్తనము, మెడిటేషన్ ఇవే ఉండేవి రోజు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. అయితే ఒక పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ అన్నమాట. ఇంకా దానికన్నా పాజిటివ్ ఇంకేమైనా ఉందా ఎన్వైర్న్‌మెంట్‌లో? అయితే అలాంటి పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఒక్క సెకండ్ అండి.
అయితే ఇంకా అలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో తను పెరిగారనమాట చిన్నప్పుడు. కొన్ని సంవత్సరాల్లో ఒక 1 ఇయర్ లోపులేని మళ్ళీ హిరణ్యకశ్యపు వాళ్ళ రాజమహల్‌కి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఒకరోజు ఏమైంది అంటే తను అలాగే కూర్చొనున్నారు. ఈ ప్రహ్లాద్ మహారాజు ఏం చేశారు అంటే నారాయణ అని చెప్పారనమాట. ఇంకా హిరణ్యకశపుకి విష్ణు అంటే ఇంకా భర్త శత్రువు. అలాంటి శత్రువు పేరే నువ్వు నా దగ్గర ఎత్తుతావా అని చెప్పి అతన్ని టార్చర్ చేసి, చంపి, చంపినంత వరకు ట్రై చేసి, ఇంకా కాదు అని కారాగారంలో పెట్టి వేడి వేడి నూనె ఏసి టార్చర్ చేసేవారింకా. అప్పటికి నేను మాను అని వాళ్ళు ప్రహ్లాద్ ఇంకా స్ట్రాంగ్‌గా విష్ణువే నా సర్వస్వం అని ఉన్నారు. అయితే ఒకరోజు అలాగే తీసుకొనొచ్చి కొరడి దెబ్బలంటారనుకుంటాను. అది కొడుతూ అన్నారు. "ఇప్పుడైనా మానతావా?" అంటే, "లేదు నేను మానను" అంటే, "నీ దేవుడు నీ భక్తి చూసి వస్తారా ఇక్కడికి? అసలు ఈ స్తంభం నుంచి వస్తారా?" అని ఒక స్తంభంని తంటారనమాట కాలుతో. అయితే ఆ స్తంభం నుంచి నిజంగే నరసింహస్వామి ప్రకటమై ఇంకా లేదు అని చెప్పి హిరణ్యకశిపుని ఇలా చంపి తర్వాత ప్రహ్లాదుని ఆశీర్వదించుకొని వెళ్ళిపోతారు. ఇదండి ప్రహ్లాద స్టోరీ. తర్వాత అభిమన్యు గురించి అందరికి తెలుసు కదండీ! సుభద్ర, అర్జునుడికి పుట్టిన పుత్రుడు. తనేంటి అంటే చక్రవ్యూహ్ కడుపులోనే నేర్చుకున్నారు. ఆరో చక్రం వరకు గుర్తుంది. ఏడోది ఎలా క్లియర్ చేయాలి అనేది తెలియక అక్కడ మళ్ళీ కొంచెం రణనీతిలో ఏమంటారు దాన్ని? రణంలో, వార్‌లో రూల్స్ ఉంటాయి గదా! ఆ రూల్స్ బ్రేక్ చేసి శత్రువులు ఏం చేశారంటే వెనకాల నుంచి పొడిచేశారు. అలా చనిపోయారతను. తర్వాత రాముడు గురించి తెలుసా? మర్యాద పురుషోత్తముడు ఎవరికి తెలీదండి? వాళ్ళ అమ్మగారు కౌసల్యాదేవి ఏం చేసేవారు అంటే మెహల్ అంటే ఆ ప్యాలెస్‌లో ఫుడ్ తినేవారు కాదు. అదెందుకు అంటే ఆ ఫుడ్డు సాత్వికంగా ఉండదు. ఎక్కువ టాక్సెస్ అవి కలెక్ట్ చేసి వాళ్ళెంత కష్టపడి ఆ టాక్స్ ఇస్తారు గదా! ఆ టాక్స్‌తో ఆ భోజనం ఎలా సాత్వికంగా ఉంటుంది? వాళ్ళ కష్టపడింది నేనెలా తింటాను? తర్వాత అప్పట్లో ఏమయ్యేది అంటే ఒక రాజ్యంలో మెహల్‌లో ఏదైతే ఫుడ్డు తయారవుతుందో, రాజులు అందరూ తినిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది దాసీలు, తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళందరూ తినేవారు. ఒకవేళ ఆ రోజు బండారాల్లో ఇంకా భోజనం అయిపోయింది అంటే, ఇంక వాళ్ళు ఆకలితో నీరు తాగి పడుకోవాల్సిందే. అలా అన్నమాట. అంటే ఈక్వాలిటీ ఉండదు. ఎవరు ఆకలితో పడుకుంటారు, ఎవరెక్కువ కష్టపడతారు. మరి అలాంటప్పుడు అలాంటి ఆహారం నేను తీసుకోకూడదని చెప్పి తనేం చేశారు అంటే, వశిష్ఠ ముని వశిష్ఠ ముని యొక్క ఆశ్రమంలో తను ఒక టీచర్‌గా పనిచేసుకుంటూ, అక్కడ సాత్వికంగా భోజనం చేసేవారు. అయితే ఇక్కడ ఆశ్రమంలో ఏమవుతుంది, అందరూ అక్కడ జాబ్ ఎవరు చేయరు గదా! అందరూ మొత్తం ఊరంతా తిరిగి అడుక్కొనొచ్చే బియ్యము వండి దేవుడికి ఫస్ట్ నైవేద్యం పెట్టి, అది శుద్ధి అయిన తర్వాత అందరికి ఈక్వల్‌గా గురువు, శిష్యులు తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు అందరికి ఈక్వల్‌గా పెట్టేవాళ్ళు. అక్కడ ఎవరు ఆకలితో పడుకునేదే లేదు. ఏ రోజు ఒకవేళ తక్కువ వంట అయిందంటే ఇంక అందరూ అల్పాహారంతోనే పడుకోవాలి. అలాంటి సిట్యుయేషన్ ఉండేది అక్కడ. కాబట్టి తను ముని యొక్క ఆశ్రమంలోనే భోంచేసేవారు. ఇకపోతే ఇవన్నీ పాత స్టోరీస్ కదండీ! ఇప్పటి స్టోరీస్ కొన్ని చూద్దామా? ఒరిజినల్‌గా. అయితే ఏపీజే అబ్దుల్ కలాం అంటే అందరికి తెలుసు కదా! వాళ్ళ అమ్మగారు ఇతను కడుపులో ఉండేటప్పుడు ఏం చేసేవారంటే రోజంతా ఫాస్ట్‌గా పని చేసి ఈవినింగ్ వరకు వెయిట్ చేసేవాళ్ళు. అదెందుకు అంటే ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళ నాన్నగారు ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. అతనొచ్చేసి ఆస్ట్రాలజీ అంటే స్పేస్ సైన్స్ గురించి ఈ దీని గురించి ఎక్కువగా చదువుకునేవారు. అయితే వీళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి అరుగుంటుంది గదా! ఇంటి ముందు ఊరుల్లో. తనది రామేశ్వరం గదా! అయితే అరుగు మీద కూర్చొని ఈ యాస్ట్రాలజీ గురించి, టైం గురించి, స్పేస్ గురించి ఇవన్నీ డిస్కషన్ జేసేవారు. అయితే ఈవిడేం చేసేది అంటే వాళ్ళకి ఏదో కొంచెం మర్యాదలు చేసి, ఇంకా మెయిన్ గేట్ ఉంటుంది గదా! ఆ గేట్ వెనకాలే నిలబడుకుంటూ తను అది సీక్రెట్‌గా వినేది వాళ్ళేమేం డిస్కషన్ చేస్తున్నారో అని. ఆ డిస్కషన్ విని
తనేం చేసేది అంటే మళ్ళీ కొంచెం టైం తీసుకొని తర్వాత మళ్ళీ ఆ కడుపులో ఉన్న బేబీకి చెప్పుకునేది. నేను ఇది నేర్చుకున్నాను. ఇది ఇలా ఉంటుందంట. అది అలా ఉంటుందంట అని. అయితే తన పెద్ద కొడుకు ఒకరోజు చూసి, "అమ్మ నువ్వు ఇదేం చేస్తున్నావు అసల? పుట్టకపోయిన బేబీతో ఏంటి మాట్లాడుతున్నావు?" అంటే, "నీకు తెలీదు. నేను ఈ బేబీ ఒక బ్రెయిన్‌లో ఇప్పుడొక సీడ్‌ని నాలెడ్జ్ అనే ఒక సీడ్‌ని నాటుతున్నాను. అదెప్పటికైనా గ్రో అవుతుంది. వాడు పెద్దయ్యేటప్పటికి నువ్వు చూద్దువు గానిలే" అని చెప్పింది. అయితే ఇదెప్పుడు తెలిసింది అంటే, ఈ రీసెర్చ్ టీమ్ ఎప్పుడైతే తన రాకెట్ లాంచింగ్ ఒక ఈవెంట్‌కెళ్ళిందో, అప్పుడు వాళ్ళ అన్నయ్యతో మాట్లాడితే, అప్పుడు వాళ్ళ అన్నయ్య చెప్పింది. ఇది ఇప్పుడు కాదు, నేనెప్పుడో నాకు తెలిసిపోయింది. మా అమ్మ చెప్పగానే అని చెప్పారు. ఇకపోతే 'జాకిర్ హుసేన్' అని ఒక తబలా ప్లేయర్ అన్నమాట. తబలా వాయిస్తూ ఉంటారు. తను పద్మశ్రీ అవార్డ్ విన్నర్ అండి. అయితే వాళ్ళ నాన్నగారు ఉస్తాద్ అలా రఖా ఖాన్ అని అప్పట్లో వాళ్ళు కూడా తబలా ప్లేయర్. అయితే తనేం చేసేవారు అంటే వాళ్ళ వైఫ్ ఒక గర్భంలో అంటే ఆ టమ్మీ బయటకుంటుంది గదా! అయితే తన కడుపులో తబలా వాయిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా దాంట్లో నోట్స్ అయి ఉంటుంది గదా! అంటే తాళాలు అవి వాళ్ళలో ఏదో ఉంటుంది గదా! తాళాలు, నోట్స్ అలాంటివి. అయితే అది డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క తాళం అది బేబీ ఒక టమ్మీ మీద అంటే ఆ మదర్ ఒక టమ్మీ మీద అలా తాళాలు వాయిస్తూ ఉంటే, ఆ బేబీ లోపల మూవ్‌మెంట్స్ చేసుకుంటూ టోన్‌ని కాపీ చేసుకుంటూ రివర్స్‌గా చెప్పేది వాళ్ళ నాన్నకి. ఇది ఇలాగా అని. అలా తను గర్భంలోనే అది నేర్చుకొని వచ్చేసారు అనుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ 'నరేంద్ర మోదీ' అందరికి తెలుసు కదండీ! అయితే 'నరేంద్ర మోదీ' వాళ్ళ అమ్మగారు 'హీరాబెన్ మోదీ' తనకి 6 పిల్లలు. 6 పిల్లల్లో 5 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే ఈ 5 పుట్టేటప్పటికి తనేం జేసింది అంటే గీత చదివేది. తర్వాత రామాయణం చదివేది. అయితే ఈ మోదీ కడుపులో ఉండేటప్పుడు తనేం చేసింది అంటే గీతతో పాటు, రామాయణంతో పాటు మహాభారతం కూడా పాఠం చేసింది. మహాభారతం కూడా చదివారు. మహాభారతంలో ఏముందండి? ఫుల్లు రణనీతి, పాలిటిక్స్ ఇవే కదా అన్నీ ఉన్నాయి. అయితే తను అక్కడ నేర్పింది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ఎక్కడి వరకు ఎళ్ళింది అనేది. అదండి. ఇకపోతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ 'ఏఆర్ రెహమాన్' గారు. వాళ్ళ అమ్మగారు ఒక క్లాసికల్ వీణా ఆర్టిస్ట్ అన్నమాట. అయితే తను వీణ ఎలా ఉంటుందంటే ఒక హెవీ బాల్‌లా ఉంటుంది ఇటు సైడ్. ఇంకా లాంగ్ ఇదిగా ఉంటుంది. అది కొంచెం హెవీగా ఉంటుంది. అయితే వాళ్ళ రిలేటివ్స్ అందరూ కోపమయ్యేవాళ్ళు. "నువ్వేం చేస్తున్నావు? ప్రెగ్నెన్సీలో ఇంత స్ట్రెస్ తీసుకోకూడదు. కొంచెం రెస్ట్ తీసుకో" అంటే తనొక్కటే అనేది. "నేనేం చేస్తున్నానో నాకు క్లియర్‌గా తెలుసు కాబట్టి నాకు వదిలేయండి. నాకు దీంట్లోనే ఆనందం" అని చెప్పేవాళ్ళు. ఇంకా రోజులో చాలా గంటలు తను అది రిహర్సల్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. అయితే ఏఆర్ రెహమాన్ గారికి ఎలాంటి క్వాలిటీ వచ్చిందంటే, ఒక ఈవెంట్‌లో 100 వయలిన్ ప్లేయింగ్ చేస్తున్నారండి. వయలిన్. అయితే ఆ 100 మందిలో ఎవరు ఒక్కరు కూడా కొంచెం బీట్ మిస్ అయితే, తను అంత కేర్‌ఫుల్‌గా ఇని, "నువ్వు ఇది తప్పు చేసావు. ఇది కరెక్ట్ చేసుకో" అని చెప్పగలుస్తారు. అంతలా ఉంది వాళ్ళకి నాలెడ్జ్ దాని గురించి. ఇకపోతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. జీజాబాయి గురించి. జీజాబాయి ఎవరు అంటే మహారాష్ట్రలో మహా ఛత్రపతి శివాజీ మహారాజ్ అండి. ఇంకా అక్కడ పూజిస్తారు. దేవుడితో సమానం అతను. వాళ్ళ అమ్మగారు. ఆ సిట్యుయేషన్‌లో ఎలా ఉండేది అంటే రాజ్యం లేదు. ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళు జంగల్‌లో ఉండేవాళ్ళు. అడవుల్లో. ఎందుకు అంటే ప్రాణహాని. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి అటాక్ చేసి చంపేవాళ్ళొస్తారు. ఈ ఈ ఈవిడ ఎవరు అంటే ఒక రివల్యూషనరీ గ్యాంగ్ అన్నమాట. అంటే దేశం కోసం పోరాడుతున్నారు. దాక్కుంటూ జంగల్‌లో, అడవుల్లో. అయితే తను రోజంతా కొన్ని గంటలు వెపన్స్ ఉంటాయి కదా! ఆయుధాలు అవి షార్ప్ చేసేది. అది హార్డ్ లేబరింగ్ వర్క్ కదండీ! అంటే మగవాళ్ళే ఎక్కువ చేయగలుస్తారు. ఆడవాళ్ళకి అలాంటి పనులంటే ఇంకా చాలా కష్టం. కానీ తను చేసేవాళ్ళు. చేసి డైలీ కొండ మీదకెక్కేవాళ్ళు. వాళ్ళ కులదేవి భవాని అమ్మ గుడికి ఎక్కి, అక్కడ డైలీ సంకల్పం పెట్టేవారేంటి అంటే, "నేను నా కడుపులో పెంచుతుంది ఒక ఆయుధం అని అనుకుంటున్నాను. నాకు ఈ దేశం స్వతంత్రంగా కావాలి. నాకు నా మరాఠా సామ్రాజ్యం కావాలి" అని ఒక సంకల్పం పెట్టి, ఆ బేబీని ఒక ఆయుధంలా రెడీ చేశారండి.
శివాజీ పుట్టిన తర్వాత అందరికీ తెలిసిన స్టోరీయే. అతను ఎంత శూరవీరంగా అసల యుద్ధం చేసుకుంటూ అసలు భయం అనిందే తెలీదు. అంటే చావు ముందుంటే కూడా భయపడేవాళ్ళు కాదు. అంత స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. ఇకపోతే ఇది రీసెంట్ ఎగ్జాంపుల్ అండి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయింది. బయట వాళ్ళనమాట. ఇండియాలో కాదు. వాళ్ళు ఫారినర్స్. గర్భ సంస్కారం అంటే ఏంటో కూడా తెలీదు. అయితే ఇక్కడ ఏమైంది అంటే బేబీ పేరొచ్చేసి ఎల్లీ అండి. 8 మంత్స్ పాప. అయితే తను 8 మంత్స్‌లో రాక్ క్లైంబింగ్ ఉంటుంది గదా! గోడల మీద మేకుల్లా పెడతారిలాగా. స్టెప్స్‌గా చిన్న చిన్నగా ఉంటుంది. కొండలెక్కడానికి అది ట్రైనింగ్ అన్నమాట. అది ఫస్ట్ ఎక్కితే గాని కొండలెక్కనికి అలౌ చెయ్యరు. అయితే చిన్న 8 మంత్స్ బేబీ ఫస్ట్ ఆ రాక్ క్లైంబింగ్ నేర్చింది. ఇంకా నార్మల్ ఫ్లోర్‌లో పెడితే నడువు అంటే నడిచేది కాదు. 11 మంత్స్‌లో తను నడడం నేర్చింది. 8 మంత్స్‌లో రాక్ క్లైంబింగ్ నేర్చుకుంది. అయితే వాళ్ళ పేరెంట్స్ షాక్ అయిపోయారు. ఇదెలా సాధ్యం అంటే ఇంకా కొంచెం రీసెర్చ్ టీమ్ అది వెళ్లి కొంచెం కనిపెట్టిందేంటి అంటే వాళ్ళిద్దరూ ఫాదర్, మదర్ రాక్ క్లైంబర్స్ అండి. అంటే మౌంటైన్ క్లైంబర్స్. ప్రొఫెషనల్సేని. అయితే వాళ్ళ అమ్మ ఏం చేసింది అంటే, నైన్త్ మంత్ ఫస్ట్ వీక్ వరకు మౌంటైన్ క్లైంబింగ్ చేసేది. కొండలెక్కేది, ట్రెక్కింగ్ చేసేది, అన్నీ చేసేది. అయితే నైన్త్ మంత్ ఫస్ట్ వీక్ అయింది కదా! ఇంకా కొంచెం ఇంట్లో రెస్ట్ తీసుకుందాం. ఎప్పుడు ఏది ఎమర్జెన్సీ వస్తుందో తెలీదు కదా! అని తను రెస్ట్ చేసింది. అయితే ఇదొక హిస్టరీయే క్రియేట్ చేసింది. అప్పట్లో ఇది ఎక్కువ ఫేమస్ అయిపోయింది. అయ్యో! పిల్ల 8 మంత్స్‌లో కొండెక్కేస్తుంది ఏంటి? 11 మంత్స్‌లో నడడం ఏంటి? అనిలా అందరూ షాక్ అయ్యారు. ఇకపోతే ఇది లాస్ట్ ఎగ్జాంపుల్ అండి. రావణుడు గురించి అందరికీ తెలుసు కదా! రాముడు గురించి తెలుసంటే రావణుడి గురించి కూడా తెలిసే ఉంటుంది. వాళ్ళ నాన్నగారు ఒక సేజ్ అన్నమాట. అంటే ముని. తన పేరు విశ్వ విష్ రాణ రావ విశ్రావ. వాళ్ళ మదర్ వచ్చేసి ఒక ప్రిన్సెస్. కైకేషి అని తన పేరు. అయితే తన మదర్ ఒకరోజు ఏం చేశారు అంటే పొద్దు పోకముందు అంటే సన్ సెట్ అవ్వకముందు ఆహ్, కామంతో లేదు నాకిప్పుడే కన్సీవ్ చేయాలి అని ఫోర్స్ చేసి కన్సీవ్ చేశారు. అయితే అప్పటికే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్నగారికి తెలుసు. ఎందుకు పండితుడు కదా! వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. సన్ అంటే సూర్యోదయం తర్వాత నుంచి కంప్లీట్ రాత్రి అర్ధరాత్రి వరకు కలకూడదు. అంటే కన్సీవ్ చేయకూడదు. అప్పుడు రాక్షసు పిల్లలు పుడతారు అని ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ ఉంది. అయితే ఇంకా తను ఎంతకైనా ఒప్పుకోకపోతే సరే ఇంక దేవుడే దిక్కు అని వాళ్ళు ఓకే అన్నారు. అదండి. రావణుడు క్వాలిటీస్ అందరికీ తెలిసిందే గదా! ఇకపోతే ముందు నెక్స్ట్ టాపిక్ 3 మంత్స్ బిఫోర్ కన్సీవింగ్ అని చెప్పాం గదా! కన్సీవ్ అవ్వక 3 మంత్స్ ముందు ఏమవుతుంది? అయితే ఆ 3 మంత్స్‌లో సోల్ అక్కడ ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటుంది గదండీ! నాకిలాంటి లైఫ్ స్టైల్ కావాలని. అయితే ఆ లైఫ్ స్టైలు ఎలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో, ఎలాంటి పేరెంట్స్ ద్వారాగా అది సాధ్యం అవుతుంది. ఈ లైఫ్ స్టైల్ బతకాలి అని తనేం చేస్తుంది అంటే, ఆ 3 మంత్స్‌లో వాళ్ళ ఫాదర్ ఒక బిహేవియర్ అంటే మనం అనుకుంటాం ఇక్కడ మదర్ రోలే ఉంది అని. లేదు. ఫాదర్ రోల్ కూడా ఉంటుంది. ఆ 3 మంత్స్‌లో తను క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళ ఫాదర్ ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫాదర్ ఒక లైఫ్ స్టైల్ ఏంటి, తన బిహేవియర్ ఏంటి, అది క్లోజ్‌గా అబ్జర్వ్ చేసుకుంటూ తన బీజంలోకి వెళ్తుంది. ఇక దాని తర్వాత మదర్ ఒక వుమ్‌లోకొస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఫాదర్‌నే ఒక సోల్ అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఆ 3 మంత్స్ గ్యాప్‌లో. కాబట్టి ఇక్కడ మదర్ రోల్ ఎంతుందో, ఫాదర్ రోల్ కూడా ఈక్వల్‌గా ఉంది. ఫాదర్ ఏం తక్కువ కాదు, మదర్ ఏం ఎక్కువ కాదు. అందరూ ఈక్వల్‌గా ఉంటారు. అయితే ఈ 3 మంత్స్‌లో తెలిసి తెలియక మనము అన్‌వాంటెడ్‌గా కూడా ఓకే. బేబీ అయిపోయింది గదా! అని యాక్సెప్ట్ చేస్తాము అలా గాదు. ప్రెగ్నెన్సీ అంటే మనము ఒక 3 మంత్స్ ముందే ప్లానింగ్ చేసుకొని, లేదు ఇప్పుడు మనం రెడీగా ఉన్నాం. యాస్ ఎ కపుల్ మనం రెడీగా ఉన్నాము. ఇప్పుడు మనము కన్సీవ్ చేయొచ్చు అనే ఒక థాట్ వచ్చిన తర్వాత, ఈ 3 మంత్స్‌లో మనం ఏమేం చేయాలి అనేది ఇక్కడ చెప్పడమైంది. ఫస్ట్ శరీర శుద్ధి. అంటే మదర్ కూడా, ఫాదర్ కూడా ఆ 3 మంత్స్ బ్రహ్మచర్యంలో ఉండి శరీర శుద్ధి చేసుకోవాలి. సాధన చేస్తూ, మన జ్ఞానాన్ని తెలుసుకుంటూ బాడీ ప్యూరిఫైడ్‌గా ఉంచాలి. తర్వాత
కార్పొరేట్ లైఫ్‌లో ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కదా! ఆ స్ట్రెస్‌ని, ఎమోషన్స్‌ని కూడా మనం కంట్రోల్‌లో తెచ్చుకొని ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఆహ్, బతకాలండి ఆ 3 మంత్స్‌లో. ఇకపోతే ఒక ప్రాపర్ మైండ్‌సెట్ ఉండాలి. మనం ఇప్పుడు ప్రిపేర్డ్‌గా ఉన్నాము. ఒక సోల్‌ని ఈ లైఫ్‌లోకి తీసుకొని రావడానికి, యూనివర్స్‌కి తీసుకొని రావడానికి అని. ఎందుకు అంటే, ఇక్కడ నార్మల్‌గా మనం అనుకుంటాం అసలు ఇవన్నీ అవసరమా అని. అవసరమే. ఎందుకు అంటే పిల్లలు ఇలాగా కంటాము, అలాగా కంటాము. కానీ నాది ఒక ప్రాసెస్ అన్నమాట. అది ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ యూనివర్స్‌కి ఒక కోయిల అనేది ఉంటుంది గదా! బ్లాక్‌గా. ఆ కోయిల ఇచ్చిన బదులు ఇంకొంచెం టైం తీసుకొని అది ఇంకా ప్రాసెస్ చేసుకొని ఆ కోయిల నుంచి ఒక వజ్రంని ఇవ్వొచ్చండి యూనివర్స్‌కి. కొంచెం టైం తీసుకొని మనం అర్థం చేసుకొని మనం నేర్చుకుంటూ దాన్ని నేర్పించాలి అంతే ప్రాసెస్ అంతా. ఇకపోతే ఏంటి అంటే సాత్విక ఆహారం. వెజిటేరియన్ ఫుడ్. దీంట్లో సాత్వికం అంటే ఏంటి అంటే, వంట చేసేటప్పుడు మన ఆలోచన ఎలా ఉంది? తర్వాత తినేటప్పుడు మన ఆలోచన ఎలా ఉంది? ఇది గమనించుకుంటూ మనము సాత్విక ఆహారంని తినాలండి. ఇకపోతే ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి. ఇక లాస్ట్ స్టెప్ ఏంటి అంటే, పాజిటివ్ బుక్స్ చదవాలి. పేరెంటింగ్ గురించైనా, ప్రెగ్నెన్సీ గురించైనా, లేదు అంటే స్పిరిచ్యువల్ బుక్స్ కూడా చదవచ్చు. నెక్స్ట్ అండి. ఫాదర్ రోల్ అయిపోయింది గదా! ఇక్కడ. మదర్ రోల్ తెలుసుకుందామా? మదర్ అంటే గర్భంలో ఎలా ఉంటుంది? ఆ సిట్యుయేషన్ మనము ఒక ఎగ్జాంపుల్‌తో తెలుసుకోవచ్చు. విష్ణుమూర్తి క్షీరసాగరం అని ఒకటుంటుంది గదా! మిల్క్ ఓషన్ పాల సముద్రం. అక్కడ శేషనాగుడి పైన పడుకొని ఉంటారు. నాభి నుంచి బ్రహ్మదేవుడు కనెక్ట్ అయ్యి ఉంటారు గదా! లక్ష్మీ దేవుడు పక్క నుండి. ఆ ఫోటో అందరికీ తెలిసే ఉంటుంది. అయితే రీసెర్చ్‌లో ఏం తెలిసింది అంటే, గర్భంలో ఆ బ్యాగ్ ఉంటుంది గదా! ప్లాస్మా అవన్నీ ఉంటుంది. అయితే దాంట్లో ఏదైతే వైట్ కలర్ లిక్విడ్ ఉంటుందో, దేంట్లో అయితే ఆ బేబీ 9 మంత్స్‌లో న్యూట్రిషన్ అవన్నీ తీసుకుంటుందో, దాంట్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఉంటుందండి. ఉప్పు ఉంటుంది దాంట్లో. ఎలా అంటే ఒక ఓషియన్‌లో ఉన్న ఉప్పు ఓషన్ వాటర్‌లో అంటే సముద్రం నీటిలో ఉప్పు ఉంటుంది గదా! అలాగా ఈ బేబీ ఉన్న ప్లేస్‌లో కూడా ఆ వాటర్‌లో అంతే అమౌంట్‌లో ఉప్పు ఉంటుంది. దాని గురించి అది వైట్ కలర్‌లో కనిపిస్తుంది. ఇక్కడ క్షీరసాగరం అంటే ఇంకా పాల సముద్రం యాక్చువల్‌గా కాదు. పాలల్లా కనిపించే ఉప్పు సముద్రం అన్నమాట. అయితే ఆ బేబీ అనేది మహాసమాధిలో ఉంటుంది. కాబట్టి బేబీ విష్ణుమూర్తితో సమానం. విష్ణువే ఆ బేబీ. విష్ణు ఒక నాభి, మదర్ ఒక నాభితో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అది బ్రహ్మ. బ్రహ్మ ఏం చేస్తారండి? క్రియేషన్ చేస్తారు గదా! అది. ఇక్కడ క్రియేటర్ ఎవరండి? మదర్ క్రియేటర్. ఎందుకు అంటే తను క్రియేషన్ అవ్వడానికి తన బాడీలో స్పేస్ ఇచ్చింది. అంటే ప్లేస్ ఇచ్చింది. ఆ క్రియేషన్ ప్రాసెస్ అవ్వడానికి. కాబట్టి తను కూడా ఒక క్రియేటరే. ఆ పిక్చర్‌ని ఇలా అబ్జర్వ్ చేసుకుంటే మీకు కరెక్ట్‌గా అర్థమైపోతుంది నేను చెప్పిందిది. ఇంకా అప్పుడు స్ శ్వాస ఉండదు కదండీ గర్భంలో. బ్రీతింగ్ ఉండదు గదా! మరి అది ఎలా పెరుగుతుంది? ఒక డౌట్ అందరికి ఉంటుంది. అసలు గాలి తీసుకోదు బేబీ ఎలా పెరుగుతుంది అండి అని. అయితే విష్ణు దగ్గర ఎవరుంటారండి? లక్ష్మీదేవి ఉంటుంది గదా! లక్ష్మీదేవి అంటే ఎవరండి? శక్తి స్వరూపిణియే కదా! ప్రాణశక్తి ఎక్కడి నుంచొస్తుంది? తన దగ్గర నుంచే కదా! కాబట్టి అక్కడ కూడా మనలో ఆ ప్రాణశక్తి ఇచ్చేది తనే. ఆహ్, ఆహ్, ఎవరంటారు? మూల చైతన్యం అని మనం అంటాం గదా! డైలీ. అది. శక్తి యొక్క మూల చైతన్యం. ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే ఒక మదర్‌కి దేవుడేం చేస్తారు, పరమాత్మ ఏం చేస్తారు అంటే, ఒక మట్టి ఇస్తారనమాట. మనం శిల్పాలు చేయాలి అంటే మట్టి ఉంటుంది గదా! పచ్చి మట్టి ఉంటుంది. ఆ మట్టిని ఇచ్చి, మనకి 9 నెలల టైం ఇచ్చి, ఆ టైంలో ఒక శిల్పాన్ని తయారు చెయ్యి. నీకు ఎలా ఇష్టమైతే అలా మలుచుకో. దాని ఆకారము, రూపు, తర్వాత దానికిచ్చే గుణాలు అన్నీ నువ్వే తీసుకో. కానీ 9 మంత్స్ టైంలో ఇవన్నీ చేసి, ఒక శిల్పాన్ని రెడీ చెయ్యు అని మనకు మట్టిస్తారు. ఆ 9 మంత్స్‌లో మనకిష్టమైనలా మనం చేయాలన్నమాట ఆ శిల్పాన్ని. అది రెడీ చేసిన తర్వాత 9 మంత్స్ టైమ్ అయిపోయిన తర్వాత ఇంకా చేంజ్ అనిందే లేదండి. 99% అయిపోయింది పని అక్కడే. దాని తర్వాత ఏం చేయాలి? పుట్టిన తర్వాత ఆ శిల్పం రెడీ అయిపోయింది గదా!
అప్పుడేం చేయాలి అంటే జస్ట్ దాన్ని కొంచెం ఆరబెట్టాలంతే. ఆరబెట్టడం అనే ప్రాసెస్ ఏంటి అంటే పేరెంటింగ్ అండి. పెంచడం అంటే పెద్దయిన తర్వాత పోషించడం అది పేరెంటింగ్ అంటే. అయితే ఇక్కడ 99% పని గర్భంలోనే అయిపోతుంది. దాని తర్వాత చేంజ్ అయిందే లేదసల. ఇక్కడ ఈజీగా చెప్పాలి అంటే 9 మంత్స్‌లో నెక్స్ట్ 90 ఇయర్స్ అంటే 9 నెలల్లో నెక్స్ట్ 90 సంవత్సరాల ఒక ఆహ్, ఎలాంటి క్వాలిటీస్ కావాలో 90 సంవత్సరాలు ఆ 9 మంత్స్‌లోనే చేయాలి మనం. అది ఇక్కడ మెయిన్ పాయింట్ అన్నమాట. ఇకపోతే ఇక్కడ వుమెన్ ఏమేం చేయొచ్చు? ఆల్‌మోస్ట్ టైమ్ అయింది. అయితే ఇక్కడ స్త్రీ ఏదైతే ఉందో ప్రెగ్నెంట్‌గా తను ఏంటేంటి చేయొచ్చు? రూల్స్ ఏంటి? ఎలా పాటించాలి? అని ఈజీగా మన వేదాల్లో ఏం చెప్పారు అంటే, సత్యం, శౌచం, సమానం, దయ, దాన, దేవం అని చెప్పారు. ఒక్క లైన్‌లో ఈజీగా చెప్పేసారండి. సత్యం. ఎప్పుడు నిజం మాట్లాడాలి. మనకి అప్పుడు కొంచెం ఉంటుంది కదా! సింపతి కోసం అయ్యో! కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అని, అయ్యో! నేను ఒక లైఫ్‌ని క్యారీ చేస్తున్నాను. నేనెంత బాధలు పడుతున్నానో నీకసలు తెలుసా? అని మనం కొంచెము అంటాం కదా! హస్బెండ్‌ని. అప్పుడు నొప్పులు లేకపోయినా నాకిక్కడ నొప్పొస్తుంది. నాకిక్కడ హెడేక్ అవుతుంది అని అంటాం. అది కూడా అబద్ధం కిందే ఎళ్తుంది. కాబట్టి ఎప్పుడు సత్యం మాట్లాడాలి. తర్వాత శౌచం అంటే ఇక్కడ శౌచం అనేది పవిత్రత. అంటే చక్కగా బట్టలేసుకోవడము అది ఓకే. కానీ ఇక్కడ అనింది శరీర శుద్ధి. అంటే శరీరం ఎలా ఉంచాలి? అండ్ బ్రహ్మచర్యంగా ఉండాలి ఆ 9 నెలల్లో. ఇకపోతే సమానం. పెద్దలు, చిన్నలు, వేరే వాళ్ళ పిల్లలు, నా పిల్లలు అనే భావన ఉండకుండా అందరిని సమానంగా చూడాలి. తర్వాత దయ. జీవుల్ని, తర్వాత మనుషుల్ని ఎవరిని కూడా అందరిని కూడా దయతో చూడాలి. దయా భావన ఉండాలి. తర్వాత దానం. అంటే డైలీ ఇక్కడ ఏమన్నారు అంటే డైలీ దానం చేయండి అని చెప్పారు. అయితే మీరనుకోవచ్చు, డైలీ ఏం దానం చేస్తాము? అంత వెల్త్ ఉందా మా దగ్గర? అంత ధనం ఉందా మా దగ్గర? అని ఆలోచించొచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే మా నాన్నగారు చెప్పారండి ఇది. ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ షుగర్ అండి. ఒక స్పూన్‌తో షుగర్ చీమలకేస్తే కొన్ని లక్ష చీమలొచ్చి తింటాయి. అంటే 1,00,000 దానాలు చేసినంత పుణ్యం వస్తుంది గదా! మరి ఇక్కడ దానం అంటే ఉట్టి ధనంతో ఎందుకు పోల్చుకోవాలి? లేపోతే కొంచెం బియ్యం తీసుకొనెళ్ళి బర్డ్స్‌కియ్యండి. అవి తింటాయి. పక్షులు తింటాయి. ఇంకా అది కూడా కాదు అంటే చెట్టుకి నీరు పోయండి. నీరు దానం చేసినట్టే గదా! అదండి. ఇకపోతే ఇంకొన్ని ఉన్నాయి ఫాలో చేసుకోవచ్చు. సాత్విక ఆహారం, తర్వాత బేబీతో మాట్లాడాలి. గర్భంలో ఉన్న శిశువుతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఇకపోతే స్పిరిచువల్ బుక్స్ చదవచ్చు. వేద చాంటింగ్స్ ఉంటాయి కదా! రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్‌లో. అవి వినొచ్చు. బేబీ కామ్ అవుతుందనమాట. ఆ చాంటింగ్స్ అవి విని. ఆ సౌండ్ వైబ్రేషన్ ఏం చేస్తుంది అంటే మన ఆరా, మన బేబీ ఆరా క్లీన్ చేసి తను పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఒక పాజిటివ్ కామ్‌నెస్ ఇస్తుంది ఆ బేబీకి. ఇక ఓం చాంటింగ్ చేయొచ్చు. తర్వాత యోగా, ప్రాణాయామము అది డాక్టర్‌కి అడిగి మీ మంత్లీ అది మారుతూ ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలో అది డాక్టర్‌కి కొంచెం కన్సల్ట్ అయ్యి అప్పుడు చేయొచ్చు. ఇకపోతే మీ హస్బెండ్‌తో అంటే మీ లైఫ్ పార్ట్నర్‌తో ఒక మంచి రిలేషన్‌షిప్ ఉండాలండి. ఆల్రెడీ ఒక బేబీ అనేది పెద్ద చేంజ్. ఫస్ట్ అయితే ఇద్దరే ఉన్నారు. గొడవ పడొచ్చు, ఏమైనా పడొచ్చు. కానీ ఇప్పుడు ఒక బేబీ ఉంది అంటే అది రెస్పాన్సిబిలిటీయే కాబట్టి, అప్పుడు ఒక మంచి అండర్‌స్టాండింగ్ ఉండి, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరు ఎక్కువైతే ఒకరు తక్కువయ్యి, కొంచెము మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో హ్యాపీగా స్ట్రాంగ్ చేసుకోండి బాండింగ్. ఇక లాస్ట్ అండి ఇది. ఏంటి అంటే మైండ్ స్టేబుల్‌గా ఉండాలి. మన మైండ్ కంట్రోల్ చేయడం అంటే ఇంకా ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. మెడిటేషన్‌లో వచ్చాక కొంచెం పాసిబుల్ అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా పాజిటివ్‌లోనే ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్‌తో పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఒకవేళ ఒక నెగెటివ్ థాట్ వచ్చినా అది తీసేయాలి. ఎందుకు అంటే ఇక్కడ ఒక నెగెటివ్ వచ్చినా కూడా మన బేబీకి అది ఎఫెక్ట్ అవుతుంది. మదర్‌కి ఒక్క థాట్ వచ్చిందంటే బేబీకి అది 2 టైమ్స్ ఎక్స్‌ట్రా వస్తుందన్నమాట. మదర్ సాడ్‌గా ఉందంటే బేబీ డబుల్ సాడ్. మదర్ హ్యాపీ అంటే బేబీ డబుల్ హ్యాపీ. అలా కాన్సెప్ట్ ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఇది కొంచెం చూసుకోవాలి మైండ్ సెట్.
ఇకపోతే గర్భ సంస్కారం వెనకాల ఉన్న సైన్స్. మేడం ఇప్పుడు కంటిన్యూ చేయనా? లేకపోతే ఆపేనా? ఇంకా చాలా ఉంది. ఇంకా ఎంతసేపు ఉంటుంది మేడం? ఎంతసేపు? ఇంకా 30 మినిట్స్ అవుతుందనుకుంటాను. రేపొద్దున కూడా మీదే. ఓకే సార్ అయితే. ఈ రోజుకి ఓకే. ఇంతతో ఆపేద్దాం. ఓకే. ఒకసారి రికార్డింగ్